హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వామ్మో ఎంత పని ఉందో తెలుసా ఇంట్లో. అసలు వరలక్ష్మి వ్రతం ముందు రోజు ఒక 2 days ముందు నుండి స్టార్ట్ చేసాము వర్క్. బట్ స్టిల్ ఈ రోజుకి అయ్యింది. ఈరోజు 6th date. రేపు రేపు వినాయక చవితి. ఈరోజు అయింది పని మొత్తం. ఈరోజు అయ్యింది. కింద సెల్లార్ క్లీన్ చేయడం, పైన క్లీన్ చేసుకోవడం మొత్తం అన్నమాట. సో లాస్ట్ టైం అయితే మేమే వినాయకుడిని తయారు చేసాము మట్టితో. నేను అవి చిన్న షార్ట్స్గా వీడియోస్ పెడుతున్నాను చూడండి. అంటే అది లాస్ట్ టైం చేసింది. అంటే పాలవెల్లి స్టాండ్స్ ఎలా చేసాము, అసలు వినాయకుడిని ఎలా చేసాము, అసలు డెకరేషన్ ఏంటి మొత్తం పెట్టాను చూడండి మీరు. బట్ ఈసారి డిసప్పాయింట్మెంట్ ఏంటంటే వినాయకుడిని మేము తయారు చేయలేకపోయాం. అంటే ఖాళీయే లేదు అసలు. చెల్లికి ఎగ్జామ్స్, నాకు ఎగ్జామ్స్. నేను కాలేజ్కి వెళ్ళాను. ఇంక ఇంట్లో వర్క్, కాలేజ్కి వెళ్ళడం, రావడం, కింద పని చేయడం. ఇంకా అదే ఎప్పుడు లేకొస్తున్నామో తెలియదు, ఎప్పుడు పడుకుంటున్నామో తెలియదు. 12 అయిపోతుంది, 1 అయిపోతుంది. చాలా దారుణంగా ఉంది. నిద్ర లేదు అసలు. ఎప్పుడు ఈ పండుగ అవుతుందా, పడుకుందామా అని ఉందన్నమాట. సో అమ్మ ఇప్పుడైతే బయటికి వెళ్ళారు. రేపటి పూజకి మొత్తం అన్నీ తీసుకొని అలాగే బయట వినాయకుడిని కొందామని చెప్పి వెళ్ళారనమాట. సో యాక్చువల్లీ అయితే ఇక్కడ కాతేరులో ఒక వినాయకుడి షాప్ ఉంది. అక్కడ మేము కొందాం అనుకున్నాం. నేను అక్కడ వీడియో కూడా చేద్దాం అనుకున్నాను, అక్కడ ఎన్ని వినాయకులు ఉన్నాయి, ఏం తీసుకుంటున్నాము ఏంటి అని. బట్ ఇదిగోండి ఇప్పుడే పని అయింది, ఫ్రెష్ అయ్యి వచ్చాను అనమాట. ఇప్పుడు ఇక్కడ మా కాలనీలో వినాయకుడు నిలబెడుతున్నారు కదా, అక్కడ ఈరోజు డెకరేషన్ అనమాట. నేను అది సెపరేట్ వీడియో చేస్తాను చూడండి. సో కమెంట్ చేయండి మీ వినాయక చవితి రోజున మీ వినాయకుడు ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి. నేను ఇప్పుడైతే వెళ్ళిపోతాను, తర్వాత వస్తాను నేను. ఓకేనా అండి, మన అద్భుతమైన సెల్లర్ని చూద్దాం ఒకసారి ఎలా ఉంది. నేను ఇది వీడియో చేస్తాను నేను తర్వాత. నేను జస్ట్ చూపిస్తున్నాను ఎట్లా క్లీన్ చేసాము ఏంటని చెప్పి. ఇంకా అవ్వలేదు పని. ఇదిగోండి క్లీన్ చేసి అట్లా పెట్టేసామన్నమాట పక్కన. పూజ కదా, మళ్ళీ సగం క్లీన్ చేసి ఏముంటుందని చెప్పి ఇంకా క్లీన్ చేసాము. దేవుడి దేవుళ్ళు బాగానే అయిపోయింది. ఇదిగోండి ఇలా లోపల అలా పెట్టాం ప్రస్తుతానికిను. మళ్ళీ ఈరోజు ఇవన్నీ ఇంకొక రోజు పెడుతుంది మా అమ్మ. మళ్ళీ ఏ రోజు పెడుతుందో ఏంటో. చాలా పనులు ఉన్నాయి, ఏంటో చేసి కోల్ది తరగట్లేదు, పెరిగిపోతా ఉన్నాయి. ఇప్పుడు ఈ వర్క్ అయిపోయిందంటే పైన గార్డెన్ ఉంది మాకు. గార్డెన్ క్లీన్ చేయాలి, కడియం వెళ్ళి మొక్కలు తీసుకురావాలి. బాబోయ్ ఏమేమి పనులు ఉన్నాయి అన్నీ లిస్ట్ వేసుకుంటుంటే అసలు ఇప్పుడు ప్రెజెంట్ మనకి దిగులు బెంగ వచ్చేస్తుంది అనమాట. సో అలాంటివి ఏం చేయను. సో క్లీన్గా అయితే ఉంది ప్రస్తుతం. అంటే తిరగగలుగుతున్నాను. నిన్నంతా ఏంటంటే నేను సగం పని చేసాం, పైకి వెళ్ళాం, సగం అయ్యిందే, మళ్ళీ రేపు చెయ్యాలి అన్న ఒక దిగులుగా అనిపించింది అనమాట. సో ఈరోజు అయిపోయింది. ఇప్పుడు మా అమ్మగారు వచ్చిన తర్వాత మేడం గారు మళ్ళీ పాలవెల్లి అంతా డెకరేట్ చేసేద్దాం ఇప్పుడే అన్నారనుకో, చేసేయాలంతే. ఇంక చేసేది ఏం లేదు. రేపు మళ్ళీ ఏంటంటే రేపు మార్నింగే చేసి అంత లేట్ అయిపోతుంది పూజ. అది ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం. సో ఇప్పుడైతే మా కుకింగ్ ప్రాసెస్ ఉంది. వాళ్ళు వచ్చేటప్పుడు కుకింగ్ చేయాలి. కుకింగ్ చేసి అక్కడికి వెళ్ళాలన్నమాట. బాయ్. హే గాయ్స్, ఫస్ట్ నేను చాలా మాట్లాడాను, అదంతా మీరు కూడా విన్నారు అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను ఈ వీడియోని చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇవి కంటిన్యూస్లీ వీడియోస్ తీయడం, తర్వాత నా ఫోన్ రిపేర్ వచ్చింది. 3 days నా దగ్గర అసలు ఫోన్ లేదు. అండ్ ఈరోజు వచ్చిందనమాట. యాక్చువల్లీ ఈ రోజున మేము మా వినాయకుడిని నిమజ్జనం కూడా చేసేసాము. కానీ నేను ఇప్పుడు వినాయక చవితి వీడియో స్టార్టింగ్ వీడియో పెడుతున్నాను అనమాట. సో ఓపిక తెచ్చుకొని చూడండి మీరు కూడా. నేను ప్రతిదీ డీటెయిల్డ్గా తీసాను, డీటెయిల్డ్గా పెడతాను లేట్ అయినా కూడా. సో చూడండి, మేమైతే అక్కడ మా వినాయకుడిని, అదే వీధిలో వినాయకుడిని పెట్టామని చెప్పాం కదా, అక్కడ వినాయకుడిని రెడీ చేసి ఇక్కడికి వచ్చామన్నమాట. 12:30 అలా అయిపోయింది. ఈ పాలవెల్లి స్టాండ్స్ ఉన్నాయి చూసారా, ఎల్లో కలర్ స్టాండ్స్. ఇవి అసలు ఎలా తయారు చేసాము ఏంటని చెప్పేసి మేము సెపరేట్గా వీడియో చేసాము. ఇది మేము ప్రీవియస్ ఇయర్లో చేసామన్నమాట. అంటే కిందన హోమియోపతి బాక్సులు ఉంటాయి. అప్పట్లో మా మదర్ హోమియోపతి యూజ్ చేసేవారు హెల్త్ ఇష్యూ వల్ల. అయితే ఆ హోమియోపతివి బాక్సెస్లో ఏం చేసామంటే సిమెంట్ కలిపేసి సిమెంట్ వేసేసాము. తర్వాత పైప్స్ ఉంటాయి కదా, ఇసుక అన్నీ వేసేసి, సిమెంట్ అన్నీ వేసేసి ఆ పైప్స్ని అందులోకి గుచ్చి, ఆ పైపులు అటు ఇటు కదలకుండా ఉండడానికి అందులో కూడా సిమెంట్ వేసి మొత్తం 4 sides కన్నం పెట్టేసాం అనమాట.
కన్నం పెట్టేసి మేము దానికి పురికోస ఉంటుంది కదా, అది చుట్టేసి ఇంటూ షేప్లో వచ్చేలాగా ఆ పాలవెల్లి స్టాండ్కి కట్టేసాం అనమాట. అంటే పాలవెల్లి స్టాండ్ అనేది ఊగకుండా స్టిఫ్గా మనకి ఉంటుందని చెప్పేసి మేము అలా చేసాము. నేను లాస్ట్ టైం మేము వినాయకుడిని ఎలా చేసామో, పాలవెల్లి స్టాండ్స్ ఎలా చేసామో మొత్తం అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను వినాయక చవితి రోజే నేను షార్ట్స్ పెట్టాను. అండ్ చాలామంది చూసారు, దానికి కమెంట్స్ కూడా చేశారు. సో హ్యాపీ ఫర్ దట్. రీచ్ అయితే చాలా బాగా వెళ్ళింది. సో ఇలాగా మనం ఫ్రూట్స్ అన్నీ కూడా పెట్టేసుకోవాలన్నమాట. అక్కడ కాలనీలో పెట్టిన వినాయకుడి దగ్గర కట్టేసి వచ్చేటికి 12 అయ్యింది. 12 తర్వాత వచ్చి ఇక్కడ హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్. హ్యాపీ వినాయక చవితి ఫర్ ఎవ్రీవన్. సో గుడ్ మార్నింగ్. హే గాయ్స్, వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్. హ్యాపీ వినాయక చవితి, గుడ్ మార్నింగ్. సో ఫ్రెష్ అయ్యాము. ప్రస్తుతం డెకరేటింగ్ అవర్ పూజ. ఇదంతా నైట్ చేసేసాం కదా, సో టైం పడుతుందేమో. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చిన 8 అయ్యింది. సో చూడాలి మరి ఏ టైం అవుతుంది. ఓకేనా, పూజకి టైం అయిపోతుంది బాబా, వెళ్ళిపోవాలి బాయ్. అక్కడికైతే వినాయకుని తెచ్చేసాము. మరి మా ఇంటి దగ్గర వినాయకుడిది ఎంతవరకు వచ్చిందో చూడాలి. చెల్లి రాలా, అమ్మ అక్కడే ఉన్నారనమాట. సో వీళ్ళంతవరకు చెక్క పెట్టారు, చూద్దాం రండి. అయిపోతే గొడవ లేదా, అవ్వకపోతే ఇబ్బంది కదా, చూద్దాం. అమ్మ లోపల దండం పెట్టుకుంటుంది. సో ఇప్పుడు నేను వచ్చిన తర్వాత అక్కడ పెట్టుకుంటారనమాట. సో ఇప్పుడైతే పులిహార చేయడానికి నేనైతే రైస్ పెట్టేసి పాయసంకి బెల్లం కోరమని చెప్పారు. సో ఆ పని చేసి వద్దాం. చూడండి, చమ్కీలంతా అంటుకుపోయినాయి వినాయకుడిది. అక్కడ వీడియో తీయాలి, ఇక్కడ వీడియో తీయాలి, అక్కడ వేరే వాళ్ళకి అప్పచెప్పి అక్కడికి వచ్చాను అనమాట. వినాయకుడిని తీసుకురావడానికి ఇంకా అమ్మ చెల్లి రాలేదు. బికాజ్ వాళ్ళు కూడా వచ్చింటే ఇంటి దగ్గర పూజ లేట్ అయి ఉండేది. పాలవెల్లి స్టాండ్లో మేము ఫ్రూట్స్ ఎలా కట్టామంటే దారంని 4, 5, 6 పేటల కింద వేసి గట్టిగా ఉండేలాగా మేము నార్మల్గా సూదితో పెట్టేసరే. ముచ్చుకున్న వాటికైతే థ్రెడ్ కట్టేశారు. జస్ట్ నార్మల్గా ఫ్రూట్ హార్డ్గా ఉంటే దానికి టూత్ పిక్ పెట్టి గుచ్చామన్నమాట. తర్వాత మేమైతే వినాయకుడిని ఇలా ఒక ప్లేట్లో బియ్యం వేసి, బియ్యం పైన పసుపు కుంకుమ వేసి, జిల్లేడు పత్రాలు అలాగే పైన గరిక పెట్టి దాని మీద మేము వినాయకుడిని అయితే పెట్టాము. సో లాస్ట్ టైం కూడా మేము ఇలాగే పెట్టాము. నేను అది కూడా వీడియో షేర్ చేశాను, మీరు చూడండి. ఇవి ఏంటంటే జిల్లేడు పువ్వులు అనమాట. లాస్ట్ టైం అయితే జిల్లేడు మొగ్గలు పెట్టాము, అవి విడలేదు అప్పటికి. ఇవైతే పువ్వులా విరిచాయన్నమాట. సో వాటిని మాల కింద అయితే పెట్టాము. ఇప్పుడైతే ప్రసాదాలు రెడీ చేయడానికి అయితే కిందకు వచ్చామన్నమాట. టోటల్గా అయితే 5 ఐటమ్స్ చేస్తున్నాము. ఏమేమంటే కుడుములు, అదే ఉప్పు కుడుములు అంటారు కదా, అది, పులిహోర, దద్దోజనం, శనగలు, ఇంకొకటి ఏదో స్వీట్ ఏదో చేస్తున్నారు, చక్కెర పొంగల్ కాదు, ఏదో స్వీట్, అది నాకు తెలీదు, పేరు మర్చిపోయాను. సో ఇవైతే మేము కుడుములన్నీ చేసేసి మా మమ్మీ ఇక్కడ స్టీమర్లో పెట్టేశారు. ఆ చిన్ని కుడుములు దేనికంటే ఆ కుడుములన్నిటినీ కూడా మాల కట్టి మేము వినాయకుడి మెల్ల వేస్తామన్నమాట. అందుకని చెప్పి కింద ప్రసాదాలు చేసి పైకి వచ్చామన్నమాట. ఇంకా టైం అయిపోతుంది, రెడీ అవ్వాలి. మీకు ఒక విషయం తెలుసా, ద బెస్ట్ పార్ట్ ఇన్ పూజ ఏంటి? కామెంట్ సెక్షన్లో మీరు ఆన్సర్ పెట్టండి. నేను మొత్తం వీడియో అయిపోయిన తర్వాత లాస్ట్లో నేను మీకు ఆన్సర్ ఇస్తాను. వాట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ పూజ? వాట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ పూజ? ఓకే, చూడండి, ఇది ప్రసాదం తెలియదు అన్నగా పరవన్నం అనుకుంటా. పరవన్నం అది చూసారు, పరవన్నం, శనగలు, ఉప్పు కుడుములు, పులిహోర అండ్ అలాగే దద్దోజనం. అమ్మ ఇక్కడైతే చిన్ని ఉండ్రాలని మాల కడుతున్నారు. లాస్ట్ టైం ఏంటంటే మందార పువ్వులు మొగ్గలు ఉంటాయి కదా, అవి కూడా వేసాము మేము. ఈసారి అది అవైలబుల్గా దొరకలేదు అనమాట మాకు. సో లాస్ట్ టైం కూడా నేను, చెల్లి, డాడీ పూజ చేసాము. ఈసారి కూడా అంతే, అమ్మ వీడియోగ్రాఫర్ అనమాట. సో మేము పూజ ఎలా చేసామో ఏంటని చెప్పి పెద్దగా వీడియో తీయలేదు, ఎందుకంటే మేము ఎలా చేయాలి ఏంటని చెప్పేసి అమ్మ వెనకాల నుంచి మమ్మల్ని గైడ్ చేస్తుండడం వల్ల వీడియో తీయడం అది కూడా కుదరలేదు. అంటే నేను పూజలో కూర్చున్నాను కదా, సో వీడియో తీయడం అది కూడా అంతగా కుదరలేదు అనమాట. సో చిన్ని బిట్స్ ఉంటాయి అండ్ నేను మ్యూజిక్ ప్లే చేస్తాను. మన ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ది వీడియో అదే కదా. సో మ్యూజిక్తో వీడియోని ఎంజాయ్ చేయండి, ఓకేనా. పూజ గదిలో సింపుల్గా చేసేసుకుందాం అనుకున్నాము, బట్ మేము అన్నాం అనమాట, ఏం పర్లేదు ఇక్కడ పెట్టుకుందాము,
పాలవెల్లి స్టాండ్స్ అవన్నీ ఉన్నాయి కదా, నీట్గా చేసుకుందాం, ఎందుకు ఇప్పుడు అంత ఇరుకులో చేసుకోవడం అని చెప్పేసి మేము ఇంకా ఇలాగ హాల్లోనే పెట్టామన్నమాట. పూజ అయిన ప్రతిసారి ఇంతే. సోఫాని మేము సోఫా చేయించుకున్నప్పుడే తెలివిగా ఏం చేసామంటే 2 పార్ట్స్ కింద చేయించుకున్నాము. అంటే ఏ పార్ట్కి ఆ పార్ట్ మేము సెపరేట్గా తీయించేసుకొని ఇలాగా, సో తీయించేసుకొని ఆ పూజ రోజులన్నీ కూడా అలాగే మేము సెపరేట్ చేసుకొని పెట్టుకుంటాం అన్నమాట. సో దట్స్ ఇట్. సో చూడండి ఇప్పుడు మీరు. महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागणपतिम् సో మేము ఏం చేసామంటే వెనకాల టీవీలో మేము ఒక వీడియో చూస్తాం ఎప్పుడూనో, అంటే వాళ్ళవే ఫాలో అవుతాం అనమాట. ఇన్ ద కేస్ ఆఫ్ మేము ఇలా చేస్తున్నప్పుడు, ఏమైనా పెద్ద పూజలు చేస్తున్నప్పుడు, సో వాళ్ళని చూసి వాళ్ళు ఎలా చెప్తున్నారు ఏంటని చెప్పేసి పంతులు గారు చెప్పినట్టు చేస్తామన్నమాట. సో ఇప్పుడైతే హాఫ్ ఆఫ్ ద పూజ వాజ్ కంప్లీటెడ్ అండ్ ప్రసాదాల టైం అయితే వచ్చింది. మేము చేసిన ప్రసాదాలన్నీ కూడా అలా నీట్గా అరిటాకులో వేసి పెట్టేసాము విత్ ఫ్రూట్ అనమాట. చూసేయండి ఒకసారి మీరు కూడా. అండ్ అలాగే కమెంట్ చేయండి మీ వినాయక చవితికి మీరు ఏమేమి ప్రసాదాలు చేసి నైవేద్యంగా పెట్టారు అని. మహాదేవసుతం महाकाव्य नाटकादिप्रियं महाकाव्य नाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महागणपति. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మేమందరం కూర్చొని చక్కగా వ్రతం కథ ఉంటుంది కదా, విఘ్నేశ్వరుడి కథ, ఆ పూజ కథ అంతా టీవీలో పెట్టుకొని వింటున్నాం అనమాట. అలా కాసేపు కూర్చొని వస్తూ ఉంటే ఆ రోజు బాగా చీకటి పడిపోయింది.
పార్వతీ అమ్మ కూడా పరమేశ్వరుడు కూడా కైలాసంలో కూర్చొని ఏంటి గణపతి ఇంకా రావట్లేదు ఏంటి చెబుతూ ప్రతి ఒక్కరికి కూడా నవ్వు వస్తుంది కదా. అలాగే ఈ సన్నివేశాన్ని పైన ఉన్నటువంటి చంద్రుడు చూస్తున్నాడు. చంద్రుడు చూసి పార్వతీ పరమేశ్వరుడు పరిగెత్తుకుంటూ లేపడానికి వస్తుంటే ఎప్పుడైతే ఈ యొక్క చంద్రుడు నవ్వుతున్నాడో ఆ విషయాన్ని గణపతి చూసాడు. పైకి చూసి నా పొట్టలు వదిలేసిపోయి నా ఉండ్రాలన్నీ దొరికిపోతూ ఉంటే నువ్వు పైన చూసి నన్ను అవమానిస్తావా, నన్ను నవ్వుతావా అంచేత ఇప్పుడే చెప్పిస్తున్నాడు. ఎవరైతే ఈ భాద్రపదంతో చరిత్ర వ్రత కథ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మేము దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేసి మా వినాయకుడి దగ్గరికి వెళ్ళామన్నమాట. మీరు ఒకసారి చూసేయండి మరి. సో ఇక్కడ పూజ అయితే చాలా బాగా జరిగింది. కమెంట్ చేయండి మా పూజ ఎంతమందికి నచ్చింది అండ్ ఏ పార్ట్ బాగా మీకు బాగా అనిపించింది అని చెప్పి. మేమైతే ఇప్పుడు ఆ వినాయకుడి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా దండం పెట్టేసుకొని మేము ఏదో తినాలన్నమాట. పొద్దున్న టిఫిన్ కూడా చేయలేదు. పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి 2 అయిపోయింది. సో అక్కడి నుంచి వెళ్ళి అక్కడ దండం పెట్టుకుని వచ్చి అప్పుడు తిన్నాము. సో చూడండి అక్కడ మేము ఎంత పెద్ద వినాయకుడిని పెట్టాము అండ్ అక్కడ కూడా చాలా బాగా జరిగింది అని.
సో చూసారు కదండి, ఇక్కడ మా వినాయకుడు ఎంత చక్కగా ఉన్నాడో. నేను ఫస్ట్ ప్రతి విగ్రహంలోని ఏ దేవుళ్ళలో ఉన్నా సరే నేను బాగా చూసేది ఏంటంటే ఐస్ అన్నమాట. నాకు ఏంటో ఐస్, ఈ వినాయకుడి ఐస్ చాలా అంటే చాలా అట్రాక్టివ్గా కనిపించింది. అండ్ ఇక్కడ పెట్టాము కదా కింద బొమ్మ, ఇది సింధు నదితో చేసిన అచ్చమైన మట్టి బొమ్మ. సో ఆ బొమ్మ గురించి మొత్తం ప్రతి వీడియో అనేది కూడా నేను తర్వాత ఒక ఫుల్ వీడియో చేశాను. ఈ వీడియో మాత్రం జస్ట్ మా ఇంటి వరకు మేము ఎలా చేసుకున్నామని. అండ్ నేను ఈ తర్వాత నేను ఇక్కడ ఎలా చేసుకున్నాము, ఏంటి డెకరేషన్ ఏంటి అని చెప్పి నేను అది హోల్ వీడియో పెడతాను, చూడండి. సో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, వాట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఇన్ పూజ? అంటే వాట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఇన్ పూజ? పూజలో బెస్ట్ పార్ట్ ఏంటి? వాట్ డూ యూ థింక్ ద బెస్ట్ పార్ట్? పూజ చేసుకోవడం ఒక మంచి నో పార్ట్, ఒక బెస్ట్ పార్ట్ ఏంటి? ఎటువంటి ఆటంకం లేకుండా పూజ మంచిగా జరిగితే అదే మంచి. మీ అక్కలా ఆలోచించుదా? అంటే తెలుసా తెలీదా? కొబ్బరికి మంచిగా పగిలితే పూజ కట్టుకు వచ్చేసి. నో యూర్ రాంగ్ గైస్, నేను వీడియో లాస్ట్లో చెప్తా. బట్ ఇప్పుడు ఛార్జింగ్ లేదు ఫోన్కి, అర్జెంట్గా ఛార్జింగ్ పెట్టాలి, ఓకేనా? అండ్ ఫైనల్లీ ఎండ్ ఆఫ్ ది వీడియో హోల్ డెకరేషన్ అంతా చూసేయాలి కదా, మరి చూడండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ఆ ఆ ఆ ఆ సరే, పూజలో ముఖ్యమైన ఏంటంటారు దాన్ని, భాగం ఏంటి? పూజలో ముఖ్యమైన భాగం ఏంటి? ఆహా, సరే దగ్గరికి వచ్చా కానీ ఆన్సర్ చెప్తావు కాదు, దగ్గరికి వచ్చేస్తుందా నువ్వు చెప్తావా? మామూలుగా ఏ పూజలు అన్నా సరే బాగా ముఖ్యమైన భాగం ఏంటి? ప్రసాదం. అయ్యో చెప్పేసాడు డాడీ. సో ఆన్సర్ అయితే దొరికింది మనకి. పూజలో ఏ పూజలోనైనా ద బెస్ట్ పార్ట్ ఏమైనా ఉంది అంటే అది ప్రసాదం టైమే. అది నాకైతే అదే. ఇప్పుడు మా వినాయకుడిని మేము అక్కడికైతే తీసుకెళ్తున్నాం, చూడండి. ఏ గాయస్, ఇప్పుడైతే మేము మా వినాయకుడిని అక్కడ పెద్ద వినాయకుడిని పెట్టాం కదా, అక్కడైతే ఇచ్చేయబోతున్నాము. చూడండి మా వినాయకుడు. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి. పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకము
దర్శనం జయ జయ శుభకర వినాయక